రాజమౌళికి కోపం తెప్పించిన విషయం ఏంటంటే, వారణాసి ఈవెంట్‌లో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో, అంతరాయం మీద రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో, రాజమౌళి తండ్రి తనకు హనుమంతుడు ఉన్నాడు, అంతా సెట్ చేస్తాడు అని చెప్పినప్పుడు ఆయనకి కోపం వచ్చిందట. అంటే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అనేది ఆయన చెప్తున్న మాట. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఇది కరెక్ట్ అని కొంతమంది అంటూ ఉన్నారు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాదు, దేవుడి మీద ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది? ఏ వారణాసి సినిమాని అంటే వివాదంలోకి లాగి తద్వారా పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నము అని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్న పరిస్థితి. ఎంజీ రావు గారు మీకేమనిపించింది? ఎస్ అండి. ఇప్పుడు మనకి సినిమాలు ఎలా తయారైపోయినాయి అంటే, సినిమాలు సమాజానికి ఉపయోగపడుతున్నాయా లేకపోతే సమాజానికి చేటు చేస్తున్నాయా అనేది ఒక పెద్ద వివాదాస్పదం అయిపోయిందనమాట. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు అంజలి, నందమూరి తారక రామారావు గారేమో శ్రీరామచంద్రుడిగా, అంజలి సీతగా నటించిన లవకుశ సినిమా చూస్తే, ఆ పాటలు వింటే ఈరోజు రామాయణాన్ని ఈవెన్ చదవకుండా కూడా ఒక ఫ్యామిలీ సిస్టమ్కి ఎలా ఉపయోగపడాలో ఉంటుంది అనమాట. అది మంచి చేసిన సినిమా అనమాట. ఇప్పటికి మనం ఆదర్శంగా తీసుకుంటాం. రాముడి పాత్రలో ఎన్టీఆర్ని తీసుకోవడానికి కారణం అనమాట. ఎన్ని సీరియల్స్ వచ్చినా లవకుశ పాటకున్న ప్రాముఖ్యత అది. మరి అలాంటి సినిమాలు ఎందుకు రావడంలే? ఎందుకంటే కమర్షియలైజేషన్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ఆయన ముఖ్య మోటివ్ ఏంటి అంటే, ఏముంటుంది, ఏమని ఎందుకు వివాదాస్పదమైంది అంటే, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను అనే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అనమాట. ఎస్, ఆర్టికల్ 19(1)A ప్రకారం మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి, చాలా మంచిది. మీ రాజమౌళి గారు బతికేది ఎవరి మీద, ఆయనకి జీవనోపాధి ఎక్కడ లభిస్తుంది? అదేంటి, ఒక మిలియనీరు, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్ ఉన్నాయి, పెద్ద డైరెక్టరు, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు, ఈయనకి జీవనోపాధి అంటే జీవనోపాధేనండి.